మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో జరుపుతున్న రా కదలి రా అనే స్లోగన్ కింద జరుపుతున్న అంటే ఆ బ్యానర్ కింద జరుపుతున్న సభల్లో ప్రధానంగా ఆయన మాట్లాడుతున్న ఒక మాట చాలా ముఖ్యమైనది. ఏంటంటే అమరావతి వెలవెలబోతోంది, హైదరాబాద్ వెలిగిపోతోంది. అసలు హైదరాబాద్ కు అమరావతికి ఏమైనా పోలిక? చాలా మామూలుగా ఎందుకంటే హైదరాబాద్ నగరం 400 ఏళ్ల క్రితం నిర్మించబడింది. 400 ఏళ్ల నుంచి హైదరాబాద్ 400 ఏళ్లుగా హైదరాబాద్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, తాగడానికి నీళ్లు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. సంబంధించి కావచ్చు, వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అమరావతిని కూల్చుతూ దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీ జగన్మోహన్ తీసుకెళ్లాడు. మరి అర్జెంటుగా మాకు అధికారం ఇవ్వండి, మార్చేస్తామని ఆయన అంటున్నాడు. మళ్ళీ వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. రైట్, ఓకే, చంద్రబాబు నాయుడు గారి మాట నమ్ముదాం. ఇప్పుడు దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అంటే మరి ఈ దగ్గర ఏమో ఫార్ములా ఉందో తెలియదు మనకు. 30 ఏళ్ళు వెనక్కిపోయింది, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. సో ఈ సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ను చక్కదిద్దడానికి, రిపేర్లు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మరి తాయెత్తులు ఏమిటో, ఫార్ములాలు ఏమిటో, లేకపోతే మహిమలు ఏమిటో మనకు తెలియదు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఆయన బహుశా ఆయన ఏదో చెప్పబోయి ఏదో చెప్తున్నాడా, లేకపోతే నిజంగానే చెప్పాలనుకున్నదే చెప్తున్నాడా అనేది కూడా అంతుపట్టట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా బ్రెయిన్లో ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్న విషయం ఏంటంటే అది మైండ్ లో ఫిక్స్ అయ్యారు. ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చే అవకాశం. ఇప్పుడు అమరావతిని కేంద్రంగా మీరు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు పరిపాలించారు. అమరావతిని ఏం చేశారు? అమరావతిలో కల్పించిన సౌకర్యాలు ఏమిటి? అమరావతిలో ఇచ్చిన అభివృద్ధి ఏమిటి? ఏరియా మంగళగిరి 2014 తర్వాత వాటిలో వచ్చిన మార్పులు ఏంటి? అలాగే బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ నమూనాలో కావాలి అంటే ఏంటని నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద రాజమౌళి గారిని బాహుబలి దర్శకుడు కనుక అటువంటి గ్రాఫిక్స్తో ఆ రకంగా అత్యంత అద్భుతంగా అమరావతిలో కట్టడాలు ఉండాలని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ అవన్నీ ఏం చేశాడని మనకు తెలియదు. దాదాపు 1100-1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి చేసింది ఏంటంటే అసెంబ్లీ ఒకటి, సెక్రటేరియట్ అండ్ హైకోర్టు వంటి వాటిని ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించారు. ఆ నిర్మాణాలన్నీ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు చాలా కాలం నుంచే వస్తున్నాయి. అవి నాసిరకమా కాదా, పకడ్బందీగా ఉన్నాయా, ఉండవన్నది వ్యవహారం. అది కట్టారన్నది పోతే హైదరాబాద్ కు అమరావతికి ఎట్లా అంటే లింక్ ఎట్లా చూడండి. అమరావతి పుట్టిందే ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించారు. భూముల కొనుగోలు, అమ్మకాలు, ఏం జరిగాయి, సంవత్సరం దర్యాప్తు కేసులు దాని చుట్టూ ఉన్నాయి. రాజధాని నిర్మాణము, రాజధాని కాకుండా అమరావతి చుట్టూ జరిగింది ఏమిటంటే భూ కుంభకోణాలు,
ప్రధానంగా చెప్పాలంటే భూ కుంభకోణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవి జరిగాయి. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తెలిసిపోయింది. గతంలో కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోతే బహుశా ప్రపంచానికి ఆ విషయాలు కూడా తెలిసేవి కాకపోవచ్చు. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించి వైసీపీని అధికారంలోకి తీసుకురావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని దర్యాప్తు సంస్థల కారణంగా కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మూడు ప్రాంతాల్లో జరగాలి, అభివృద్ధి కూడా 3 కనుక అనుకున్నాడు. ఆయన డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు 3 రాష్ట్రాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దాంతో అమరావతి అనేది పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్ గా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తారంటే అమరావతి ఆయన వేలాడుతున్నాడు. దాన్ని అది తప్ప అమరావతి అనేటట్టున్నాడు ఇప్పటికి కూడా. అమరావతి రాజధాని అనేది తెలుసు, కానీ దానికి బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, అంత వేరే విషయం. మళ్ళీ అమరావతిని మాట్లాడడం ద్వారా అమరావతి బాగా నష్టపోయిందని చెప్పడం ద్వారా, అమరావతి పూర్తిగా ధ్వంసం అయిపోయింది అని చెప్పడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకులు సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు తనకు ఎక్కువగా పడతాయన్న ఆశతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.